హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య నేను ఓటీటీలో చూసి నాకు నచ్చిన సినిమా 'విశ్వక్ సేన్' నటించిన 'ఓరు దేవుడా'. సినిమా ఈ మూవీ ఎంత బాగుంటుందంటే చూడటానికి ప్రతి ఫ్రేమ్ బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఎక్కడ ఏ ఫ్రేమ్ని ఎక్కడ పెట్టాలో, లైటింగ్ ఎంత ఉంచాలో, ఏ ఫ్రేమ్ని ఏ కెమెరా ఎక్కడి నుంచి క్యాప్చర్ చేయాలని సూపర్బ్గా తీశాడు. కొన్ని కొన్ని లొకేషన్స్ అయితే సూపర్బ్గా ఉన్నాయి. చూడటానికి కళ్ళకి విజువల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. కానీ ద మెయిన్ నెగిటివ్ ఆఫ్ ద మూవీ ఏంటంటే వెంకటేష్ అండ్ రాహుల్ రామకృష్ణ అనే క్యారెక్టర్స్ పెట్టడం. సినిమా యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అవ్వటానికి దాదాపు 30 to 45 minutes పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ హీరో రియలైజేషన్ అయ్యి మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి ఇంకో హాఫ్ అన్ అవర్, టోటల్లీ ఒక 1.5 hours అయిపోయిన తర్వాత కానీ యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అప్పటికి నాకు తెలిసి థియేటర్కి వెళ్ళినాడు, థియేటర్ ఖాళీ చేసి వెళ్ళిపోయి ఉంటాడు. టీవీలో సినిమా మొదలుపెట్టినాడు, సినిమా కట్ చేసి వెళ్ళిపోయి ఉంటాడు. అలాంటి బిగినింగ్, అలాంటి నేరేషన్ తోటి సినిమా స్టార్ట్ చేశాడు. బట్ సినిమాలో చాలా కంటెంట్ అయితే ఉందని చెప్పొచ్చు. అంటే సినిమా స్టోరీలోకి మనం స్టోరీ డీకోడ్ కదా మనది ప్రతి ఎపిసోడ్లో. సో స్టోరీ డీకోడ్లోకి వెళ్తే సినిమాని 2 పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో మెయిన్ క్యాస్ట్కి వచ్చేసి మిథిలా పాల్కర్ అను పాత్రలో వేశారు. మన లిటిల్ థింగ్స్ అనే వెబ్ సిరీస్ ఉంది కదా, ఆ హీరోయిన్ అనమాట. విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, అను, ఇంకా మీరా, 3 క్యారెక్టర్స్. వీళ్ళు 3 క్యారెక్టర్స్ మీద సినిమా టోటల్గా తిరుగుతూ ఉంటుంది. అయితే అను, విశ్వక్ సేన్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అను వాళ్ళ ఫాదర్ వచ్చేసి సెరామిక్ టైల్స్ అండ్ కమోడ్స్ బిజినెస్, బాగా విపరీతంగా కొన్ని కోట్ల డబ్బులు సంపాదించుంటాడు. విశ్వక్ సేన్ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అతను. అయితే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఫస్ట్ హాఫ్లో అను నన్ను పెళ్లి చేసుకో అని ప్రపోజ్ చేస్తుంది. అవుట్ ఆఫ్ హెజిటేషన్ విశ్వక్ సేన్ యాక్సెప్ట్ చేస్తాడు. ఇటు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి జాబ్ ఏం లేదు కాబట్టి వాళ్ళ ఫాదర్ దగ్గరే ఒక జాబ్ చేయమంటుంది. జాబ్ ఏంటంటే క్వాలిటీ టెస్టింగ్. అంటే ఆ కమోడ్స్ ఎలా ఉంటాయి, బాత్రూంలో కూర్చుంటే కమోడ్ ఎలా ఉంటుంది, అది కంఫర్టబుల్లా లేదా అనేది. అదే నాకు చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, సోఫా మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు సోఫా ఎలా ఉందో ఎలాగైతే టెస్ట్ చేస్తాడో, కమోడ్ చేసేవాడు కూడా కమోడ్ ఎలా ఉందని చెక్ చేస్తాడు. అందులో పెద్ద నవ్వుకోవాల్సిన విషయం కానీ అంత కామెడీగా అనిపించే విషయం కానీ ఏమనిపించలేదు. కాకపోతే డైరెక్టర్ కానీ, రైటర్ కానీ, హీరో కానీ దాన్ని ఏదో కామెడీగా ఇది ఒక జాబా అనేదో కామెడీ చేసే ప్రయత్నం చేశారు. సరే, ఇది ఫస్ట్ హాఫ్ చూస్తే. అయితే ఈ టోటల్ సినారియోలో ఈ కమోడ్ చేసేది నాకు, కమోడ్ మీద టెస్టింగ్ చేయటం నాకు నచ్చలేదు అని ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయిన హీరో అనుకోకుండా తన పాత మిత్రురాలైనటువంటి మీరాని కలుస్తాడు. మీరా ఒక డైరెక్టర్గా ట్రై చేస్తూ ఉంటుంది. ఆ డైరెక్షన్లో భాగంగా ఇతనికి ఒక యాక్టర్గా కూడా ఛాన్స్ ఇస్తుంది. కానీ వీళ్ళిద్దరిని మిస్అండర్స్టాండ్ చేసుకున్న అను, ఇతని భార్య అను, అనుమానంతో టోటల్గా గొడవపడి డైవర్స్ వరకు వెళ్తుంది. సో ఇవాళ రేపు డైవర్స్ అనగా ఇక్కడ ఒక ట్విస్ట్ పెడతాడు డైరెక్టర్. ఏంటంటే వెంకటేష్ ఒక దేవుడని, రాహుల్ రామకృష్ణ అతనికి సహదేవుడని, అంటే అతని సపోర్టింగ్ ఫ్రెండ్ అన్నట్టుగా ఒక క్యారెక్టర్ సృష్టించి విశ్వక్ సేన్ని అక్కడికి పంపిస్తారు. సో ఈ టోటల్ సినారియోని వెంకటేష్కి, రాహుల్ రామకృష్ణకి విశ్వక్ సేన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఇది ఒక వరస్ట్ ట్విస్ట్ అనుకోవచ్చు, దానికి ఒక టైం వేస్ట్, వరస్ట్, టోటల్ నేరేషన్ని చండాలం చేసినది. ఎందుకంటే సినిమాలో కంటెంట్ చాలా బాగుంది. చూస్తుంటే నిజంగా కంటెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ వరకు ఎవరో కూడా లేచి వెళ్ళరు. మధ్యలో వెంకటేష్ని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరమే లేదు సినిమాకి. అంటే చచ్చిపోతాడు కాబట్టి పైకి వెళ్ళాడు, ఆ తర్వాత మళ్ళీ కిందకి ఇంకో టికెట్ ఇచ్చి నువ్వు మళ్ళీ లైఫ్లో చేసిన మిస్టేక్స్ మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేస్తాడనమాట. ఇందాక ఎక్కడైతే పెళ్లి చేసుకో అంటుంది కదా, పెళ్లి చేసుకోవటం వల్లే కదా ఈ ప్రాబ్లమ్స్,
పెళ్లి చేసుకోకపోతే ఎలా ఉంటుండొచ్చు అనే ఒక సినారియోలో మళ్ళీ కిందకి పంపిస్తాడనమాట వెంకటేష్. సో మళ్ళీ రీస్టార్ట్ చేసి చూస్తే ఈసారి మళ్ళీ పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను అంటాడు అనుని. మీరాతోటే ట్రావెల్ చేస్తూ ఉంటాడు. కానీ ఒకానొక సందర్భంలో సరే అని అను వేరే అతన్ని పెళ్ళికి ఒప్పుకుంటుంది. అను ఏమో మ్యారేజ్, వెడ్డింగ్ షాపింగ్‌లో బిజీగా ఉంటుంది. ఇతనేమో మీరాకి ప్రపోజ్ చేసే బిజీలో ఉంటాడు. అయితే ఒకానొక సందర్భంలో మీరా బర్త్‌డేకి ఎలా విష్ చేద్దామంటే ఆమెకు తెలిసిన వాళ్ళ చేత వీడియో ద్వారా వాళ్ళందరి రిలేటివ్స్, ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ విషెస్‌ని ఒక కెమెరాలో రికార్డ్ చేద్దాం కేరళ వెళ్ళి అని చెప్పి ఇద్దరు వెళ్తారు. అను ఇంకా విశ్వక్సేన్ ఇద్దరు వెళ్తారు. సో ఈ జర్నీలో అనుని విశ్వక్సేన్ ఇష్టపడటం జరుగుతుంది. ఆ జర్నీలో ఇతను ప్రేమించిన మీరాకి పాస్ట్ బాయ్ ఫ్రెండ్ని కలవటం జరుగుతుంది. వాళ్ళిద్దరిని కలుపుతాడు విశ్వక్సేన్. సో వీళ్ళిద్దరూ మళ్ళీ ప్రేమలో పడతారు. సో మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది జీవితం. ఆ టికెట్ ఏదో ఇస్తే ఆ టికెట్ కోల్పోతాడు. మళ్ళీ లాస్ట్ ప్రీవియస్ ఏదైతే ఉందో అదే జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళిద్దరిని కలుపుతాడు. సో ఇప్పుడు లైఫ్ అలాగే ఉంది కాబట్టి రీస్టార్ట్ అయింది కాబట్టి అను కూడా తన మ్యారేజ్ బ్రేకప్ చేసుకొని విశ్వక్సేన్ని పెళ్లి చేసుకుంటూ ఉంటుంది అన్నట్టుగా చూపించి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఇప్పుడు జీవితంలోకి వస్తారు. ఏదైతే విడాకులు నడుస్తుంటాయో ఫస్ట్ హాఫ్లో. సో నీకు అలా చేసినా కూడా మళ్ళీ మీరిద్దరు పెళ్లి చేసుకున్నానికి యూజ్ ఏంటి, నీకున్న లైఫ్ని నువ్వు సరి చేసుకో అని చెప్పి చెప్తాడు. సో మళ్ళీ విశ్వక్సేన్ కోర్ట్ సీన్లోకి వస్తాడు. అక్కడ నాకు విడాకులు ఇవ్వాలని లేదు, ఐ హ్యావ్ రియలైజ్డ్ మై మిస్టేక్స్ అని చెప్తాడు. సో టోటలీ విశ్వక్సేన్ చేసిన సినిమాల్లో అర్జున అనే ఒక మూవీ ఉంది. అది పెళ్లి చూపుల మధ్య ఆ మూవీ చాలా బాగుంటుంది. నెంబర్ 2 ఇది చాలా బాగుంది. విశ్వక్సేన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. బేస్ వాయిస్తో చెప్తూ ఉంటాడు డైలాగ్స్. ఒక డెప్త్ ఉంటుంది సినిమాలో. కాకపోతే ప్రజెంటేషన్లో ఆ వెంకటేష్ పాత్ర లేకపోయి ఉంటే ఇంకా సినిమా బాగా ఆడేదేమో అనిపించింది. మీకు టైం ఉంటే తప్పకుండా డిస్నీ హాట్స్టార్ ఇందులోనూ ఉంది ఈ మూవీ, తప్పకుండా వాచ్ చేయండి.